మహాజన సోషలిస్ట్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఏదైతే పార్లమెంట్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని మరి గత 29 సంవత్సరాల నుంచి పోరాటం మరి ఈరోజు తుది దశకు చేరుకుంది. బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లో తెలంగాణ 100 రోజుల్లో వర్గీకరణ అని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు మరి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఈ 18 నుండి 22 వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో మరి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి 18 నుంచి 22 వరకు గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జర్నలిస్టులు కానీ లాయర్లతో అక్కడ నిరసనలు దీక్షలను చేస్తున్నాం. ఆ దీక్షలను కూడా మరి లాయర్లు కానీ విద్యావేత్తలు కానీ జర్నలిస్టులు కానీ అందరూ కూడా అక్కడ ఢిల్లీలో జరిగే దీక్షలను విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ 18 నుంచి 22 వరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిజామాబాద్ జిల్లాలో దీక్షల రూపంలో మానవహారాల రూపంలో ముట్టడిల రూపంలో మరి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మరి బీజేపీ ప్రభుత్వం తక్షణమే ఈ పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టాలి. అలాగే ప్రతిపక్షాలు కూడా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. నా పేరు గంధమాల నాగకృష్ణ మాదిగా, ఎంఎస్పీ పార్టీ మాజీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మాట్లాడుతున్నాం. ఈరోజు గౌరవ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ జరగాలని మరి నిన్న నుండి అంటే 14వ తారీఖు నుండి మరి అత్యవసరంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ అన్ని వింగులతో ఇలా మరి ఈరోజు నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో దీక్షలు చేయడం జరుగుతుంది. మరి ఎస్సీ వర్గీకరణ మీద బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ చేస్తా అని 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అని 9 సంవత్సరాలుగా మోసం చేస్తూ ఉన్నది. వర్గీకరణ చేయకుండా మరి బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేస్తే ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఏది ఏమైనా మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి చెలో ఢిల్లీ ప్రోగ్రాం మరి మాదిగ లాయర్స్ మాదిగ సంబంధించిన ఏదైతే ఉద్యోగస్తులు మాదిగ సంబంధించిన ఏదైతే ప్రెస్ వాళ్ళు కూడా మరి అక్కడ 3 రోజులు దీక్షలో మరి అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో అక్కడ దీక్షలు జరగబోతూ ఉంటాయి. అక్కడికి మద్దతుగా అంటే ఈ పార్లమెంట్ సమావేశాలు 18 నుండి 22 తారీఖు దాకా 5 రోజులు జరుగుతున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అత్యవసరంగా ఖచ్చితంగా వర్గీకరణ చేయాలని డిమాండ్తోనే మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ అటు కర్ణాటక తమిళనాడు అండ్ పాండిచ్చేరి అన్ని రాష్ట్రాలలో మరి అన్ని జిల్లాలలో దీక్షలు జరుగుతూ ఉన్నాయి. వర్గీకరణ చేయకుండా బీజేపీ తప్పించుకునే ప్రయత్నం లేదు. వర్గీకరణ చేసి ఈ 5 రోజుల్లో వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలి. వర్గీకరణ చేయకుండా మీరు ఎలక్షన్లకు పోతే మాదిగలు తిప్పికొడతారనే విషయాన్ని మీకు బీజేపీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్న ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారు వర్గీకరణ చేస్తా అనేప్పుడు ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. వర్గీకరణ గురించి మాట్లాడతా పార్లమెంట్లో అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటను నిలబెట్టుకోవాలి. కనీసం ఇప్పటిదాకా 4 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన మరి ఎంపీ అయి 4 సంవత్సరాలు దాదాపు గడుస్తున్నా వర్గీకరణ గురించి మాదిగల పక్షాన పార్లమెంట్లో ఏ రోజు మాట్లాడతలేడు. వర్గీకరణ గురించి మాట్లాడకుండా నువ్వు ఈ జిల్లాలకు వస్తే అరవింద్ గారు ఈ జిల్లాలకు వస్తే ఖచ్చితంగా నిన్ను అడ్డుకొని తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏది ఏమైనా మోడీ నాయకత్వంలో వర్గీకరణ బిల్లు పెడతా అని చెప్పేసి మాకు మాదిగలకు మాట ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో మరి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరి ఆయన కూడా నేను ఎప్పుడు ఎంఆర్పిఎస్ కార్యకర్తలని చెప్పేసి మరి ఆయనకు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఎంఆర్పిఎస్ కార్యకర్త అయినా ఏదేమైనా వర్గీకరణ మీద బిల్లు పెట్టడానికి ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి నేను కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నా. మోడీ గారు 5 రోజుల్లో పార్లమెంట్ సమావేశంలో వర్గీకరణ బిల్లు పెట్టకుంటే బీజేపీతో మాదిగలు తాడోపేట తెలుసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిని. ఏదైతే మాదిగల ఏబిసిడి వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ సంస్థ గౌరవ శ్రీ మందకృష్ణ నాయకత్వంలో పోరాడుతుందో అన్ని ప్రభుత్వాలు హామీలు ఇచ్చి మోసం చేస్తూ ఉన్నాయి. ఈ బీజేపీ ప్రభుత్వం కూడా 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని
మళ్ళీ ఇప్పటికీ మోసం చేస్తానే ఉంది. ఇన్ని దేశంలో అలా మేనిఫెస్టోలో లేనటువంటి ట్యాక్స్ బిల్స్ పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి వర్గీకరణ బిల్లును ఎందుకు అమలు చేస్తలేరో వాళ్ళ నాయకులు చిత్తశుద్ధితోటి బుద్ధితోటి వాళ్ళకు తెలివి ఉంటే చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు. ఆ అమరత్వాన్ని గుర్తించాలి, ఆ అమరత్వాన్ని ఒకసారి మీరు చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకత్వము ఎంతో కష్టపడి ఎన్ని రోజులుగా విద్యార్థులు నష్టపోతున్నతో ఆ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వర్గీకరణను మీరు ఇచ్చిన మాటను నిలబడకపోతే వచ్చే ఎలక్షన్లలో మీరు గల్లీలలో తిరిగే అవకాశం ఉండదని హెచ్చరిస్తా ఉన్నాం. దీంతో పాటు మరియు వర్గీకరణ చేయాల్సిందిగా వచ్చే వారంలో సమావేశాల్లో బిల్లు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. దీక్షలు తెలంగాణ ఆంధ్రలో జరుగుతున్నాయి కాబట్టి ఎస్సీ వర్గీకరణ కోసం పూర్తి మద్దతు హెచ్పిఎస్ కూడా పూర్తి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్. ఇంత మట్టికి ఎస్సీ వర్గీకరణ ఇస్తామని చెప్పి అన్ని రాజకీయ నాయకులు అందరూ కూడా మోసం చేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అయ్యే వరకు మా పోరాటం ఖచ్చితంగా నిలవేళలా. ఎందుకో అంటే కృష్ణమాదిగా ఈ రోజు దాకా ఎన్నో బడుగు బలహీన వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఎన్నో సంఘాలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వీళ్ళందరికీ అగ్రకులాల వాళ్ళందరికీ కూడా ఆయన అండగా నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు బిహెచ్పిఎస్కి పూర్తి అండగా ఉంటానని చెప్పి హామీ ఇచ్చిన కృష్ణన్నకి మా తరఫు నుంచి సపోర్ట్ కూడా బిహెచ్పిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మేము సపోర్ట్ చేసి ఎస్సీ వర్గీకరణకి ఎస్సీ వర్గీకరణ వచ్చిన వాళ్ళకి కొంతవరకు మా పోరాటం కూడా అందరికీ సపోర్ట్గా ఉంటుంది.